హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? విన్నర్స్ వర్సెస్ లూజర్స్ అనే సిరీస్లో మనం విన్నర్ యొక్క దృక్పథం ఎలా ఉంటుంది, లూజర్ యొక్క దృక్పథం ఎలా ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే పాయింట్, ద విన్నర్ సేస్ ఇట్ మే బి డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్, whereas the loser says it may be possible but it is difficult. చూడండి ఫ్రెండ్స్, ఒక విన్నర్కి లూజర్కి ఎంత వ్యత్యాసం ఉందో, వారి యొక్క ఆలోచన విధానంలో ఎంత తేడా ఉందో చూడండి. విన్నర్ యొక్క ఫోకస్ ఎప్పుడు కూడా పాసిబిలిటీస్ మీదే ఉంటుంది ఫ్రెండ్స్. విన్నర్ ఏమంటాడంట, ఇట్ మే బి డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్. తన ముందున్న పని అది ఎంత కష్టమైనదైనా సరే, ఎంత డిఫికల్ట్ అయినా సరే, ఎంత ఛాలెంజింగ్ వర్క్ అయినా సరే, ఇబ్బంది అయినా సరే, కష్టమైనా సరే, విన్నర్ ఆల్వేస్ ఫోకసెస్ ఆన్ సొల్యూషన్స్, పాసిబిలిటీస్. ఇట్ మే బి డిఫికల్ట్, అది కష్టమే అవ్వచ్చు, కానీ అది సాధ్యమే, అది సాధ్యమవుతుంది అని విన్నర్ అనుకుంటాడు ఫ్రెండ్స్. విన్నర్ దృష్టి అంతా కూడా అతను ఛాలెంజెస్ని అక్నాలెడ్జ్ చేసినా, కనిపెట్టినా సరే, ప్రాబ్లమ్స్ని కనిపెట్టినా, ప్రాబ్లమ్స్ ఎదురైనా సరే, తన ఫోకస్ అంతా కూడా పాసిబిలిటీ మీదే దృష్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాగా ఆ ప్రాబ్లమ్ని అధిగమించాలి, ఎలాగా ఆ ప్రాబ్లమ్ని జయించాలి, ఎటువంటి స్టెప్స్ మనం తీసుకోవాలి, ఎటువంటి స్కిల్స్ మనం యూజ్ చేయాలి, ఏం చేస్తే ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు అనేది విన్నర్ ఎప్పుడు కూడా తన థింకింగ్ అంతా కూడా సొల్యూషన్ మీదే ఉంటుంది ఫ్రెండ్స్. వెరస్ లూజర్ యొక్క ఆలోచన విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఇట్ మే బి పాసిబుల్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్, అది సాధ్యం కావచ్చు కానీ అది కష్టమే. చూడండి ఫ్రెండ్స్, లూజర్ ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినప్పుడు, అక్నాలెడ్జ్ చేసినప్పుడు, తన మనసు అంతా కూడా ఎప్పుడు ఏదన్నా ఆ డిఫికల్టీ దగ్గరే స్టక్ అయిపోతాడు, ముందుకి అడుగు వేయలేడు అనమాట. తన ఆలోచన అంతా కూడా ప్రాబ్లమ్స్ మీద ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం దొరుకుతుందా, ఈ పనిని మనం ఆ ప్రాబ్లమ్ని సాగ్గా చూపించి, కష్టంగా చూపించి, ఎక్స్క్యూజ్గా చూపించి, ఆ ప్రాబ్లం నుంచి, ఆ పని నుంచి లూజర్ ఎప్పుడు తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తాడు, ఆ పనిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, తన ఓటమిని అంగీకరిస్తూ ఉంటాడు, సొల్యూషన్ వైపు ఒక్క అడుగు కూడా ముందుకి వేయడు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు మీ ఆలోచన విధానం ఎలా ఉంది? మీరు ఇలా మీ ఆఫీసెస్లో, మీ యొక్క వర్క్ ప్లేసెస్లో ఇలాగ మాట్లాడగలుగుతున్నారా? పాసిబిలిటీస్ మీద దృష్టి పెడుతున్నారా? ఇట్ మే బి డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్ అని మీరు అనగలుగుతున్నారా? ఫ్రెండ్స్, ఒకసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి. మీ యొక్క ఆలోచన విధానం ఇలా గనుక లేకపోతే, మీరు ఎప్పుడు కూడా ఇట్ మే బి పాసిబుల్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ అని మీరు చెప్తూ ఉంటే, యు ఆర్ నాట్ ఎ విన్నర్ ఫ్రెండ్స్, యు ఆర్ ఎ లూజర్. యు ఆర్ ఏ లూజర్. మీరు లూజర్గా ఉంటున్నారా, విన్నర్గా ఉంటున్నారా? ఆలోచన చేసుకోండి. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్ ఫ్రెండ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. యూ కెన్ విన్ అనే బుక్లో శివ్ ఖేరా అనే ఒక ఫేమస్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ఈ మాటలు చెప్తూ ఉంటారు. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. విన్నర్స్ వాళ్ళు పెద్ద వ్యత్యాసమైన పనులు ఏమి చేయరు, అందరిలాగే వాళ్ళు పనులు చేస్తారు, కానీ కొద్దిగా వ్యత్యాసంగా పనులు చేస్తారు. అందరూ చేసే పనులే చేస్తారు, కానీ కొద్దిగా మోటివేషన్తో, కొద్దిగా కాన్ఫిడెన్స్తో, కొద్దిగా హోప్తో, కొద్దిగా పేషెన్స్తో, కొద్దిగా ప్లానింగ్తో, స్ట్రాటజికల్గా, కొద్దిగా ఓర్పుతో, సహనంతో విన్నర్స్ పని చేస్తూ ఉంటారు. వారు అనుకున్న గోల్ని సాధించగలుగుతారు ఫ్రెండ్స్. నా ఈ విన్నర్స్ వర్సెస్ లూజర్స్ అనే
ఈ యొక్క సిరీస్ని నేను ఇక్కడ ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మనం చాలా విషయాలు ఈ యొక్క సిరీస్లో మాట్లాడుకున్నాం. మీ యొక్క ఆలోచన దృక్పథం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఆర్ యూ అ విన్నర్ ఆర్ అ లూజర్? చెక్ ఇట్ యువర్ సెల్ఫ్. ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్. సో నా మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ టైం. విష్ యూ ఆల్ ద బెస్ట్.